టమాటా పచ్చడి ఎలా పెట్టుకుందాం చూపిస్తానండి. నేను 4 టమాటా తీసుకున్నాను. ఇలా పండినవి గట్టిగా ఉన్నాయి. శుభ్రంగా కడిగి తుడిచి పెట్టుకున్నాను. 1/2 కేజీ వచ్చేయండి. నాకు ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. టమాటాలు ఇలాగా తొడుములు తీసేసుకోవాలి. లోనికి కొంచెం గట్టిగా ఉంటుంది కదా, తీసేసుకుని ముక్కలు కట్ చేసుకుందాం. టమాటాలు కానీ చాకు కానీ చెక్క కానీ తడి ఉండకూడదండి. కళాయి కూడా తడి ఉండకూడదు. కొంచెం మనకి నిల్వ ఉండాలంటే అస్సలు తడి ఉండకూడదు. చెమ్మగా వండుకోకుండా మొత్తం తుడుచుకుందాం. చూడండి, ఇదిగో ఇలా ముక్కలు కోసుకొని కళాయిలు వేసుకుందాం. స్టవ్ వెలిగించుకుని టమాటాలు ఉడికించుకుందామండి. కొద్దిగా పసుపు వేసుకుందామండి. చూడండి, పెద్ద నిమ్మకాయ సైజు అంతా చింతపండు వేసుకుందాం. పీసులు పిక్కలన్నీ తీసేసి క్లీన్ చేసుకుని వేసుకుందాం. చిన్న మంట మీద ఉడకబెట్టుకుందామండి. ఇలాగా కొద్దిగా నూనె వేసుకుందామండి. కల్లుప్పు వేసుకుందామండి. 1 టీ స్పూను మెంతులు, 2 టీ స్పూన్లు ఆవాలు వేసుకుందామండి. టీ స్పూన్లు ఆవాలు, స్పూను మెంతులు. తక్కువ మోతాదులో చేస్తున్నాను కదండి, అందుకే తక్కువ వేసుకుందాము. శుభ్రంగా వేపుకొని మెత్తగా పొడుగు చేసుకుందాము. మిక్సీలోను వెలిగించుకొని ఆవాలు మెంతులు వేపుకుందామండి. మాడకూడదండి, దోరగా వేపించుకుందాం. చూడండి, ఇలా దోరగా వేపుకొని పక్కన పెట్టుకుని చల్లారినాక పొడుగు చేసుకుందాం. టమాటా కూడా రెడీ అయిపోయిందండి. చల్లారనిద్దాము. స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత కారం అది కలుపుకొని మిక్సీలో మెత్తగా చేసుకుందాం. రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేద్దాం. ఆవాలు మెంతులు పొడి చేస్తున్నానండి. వేసుకున్నాం. ఇప్పుడు పచ్చడి కారం కలుపుకుందామండి. 2 టేబుల్ స్పూన్లు పచ్చడి కారం సరిపోద్ది. 2 టేబుల్ స్పూన్లు వేసుకున్నానండి, సరిపోతుంది. ఇప్పుడు శుభ్రంగా టమాటా కారం అన్నీ కలుపుకుందామండి. చూడండి, మిక్సీలో మెత్తగా చేసుకుని ఉడికించుకుందాం. స్టవ్ వేయించుకుని కళాయి పెట్టుకుని నూనె వేసానండి. నూనె ఎక్కువే పడుతుంది పచ్చడికి. నూనె వేడెక్కింది. పచ్చి శనగపప్పు వేసుకుందామండి. ఇప్పుడు ఆవాలు జీలకర్ర వేసుకుందాం. దంచి పెట్టుకుని ఉల్లిపాయలు వేసుకుందామండి. కరివేపాకు వేసుకుందాం. ఎండుమిరపకాయలు వేసుకుందామండి. కొద్దిగా ఇంగి వేసుకుందామండి. పచ్చడిలోకి ఇంగి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు పచ్చడి వేసుకుందాం. శుభ్రంగా కలుపుకుందామండి. పచ్చడి ఉడికించుకోకుండా కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఎప్పుడు కావాల్సి అప్పుడు కొంచెం కొద్దిగా తీసుకుని వేడి చేసుకోవచ్చు, ఉడికించుకోవచ్చండి. పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇలా నూనె పైకి తేలిందంటే పచ్చడి రెడీ అయిపోయినట్టే. చూడండి ఫ్రెండ్స్, పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు నూనె కూడా బాటిల్ గాజు సీసాలో చల్లారిన తర్వాత గాజు సీసాలు పెట్టుకుని ఉంచుకుందామండి. ఎప్పుడు నూనె పైకే ఉండాలి. మీరు కూడా ట్రై చేసి చెప్పండి ఫ్రెండ్స్.